హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. నేనైతే ఈరోజు వంకాయ పచ్చి బఠానీ కర్రీ చేసుకుంటున్నాను. ముందుగా అయితే బఠానీ అవి ఒలిచి పెట్టుకున్నాను. చిక్కుడు విత్తనాలు వస్తాయి కదా, వాటిల్లో తీసుకొని అవి పచ్చి అన్నమాట ఆయిల్ బండిలో పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గినుసులు పచ్చి బఠానీ వేసేసి అవి నానబెట్టే పని లేదు. ఆ పచ్చి బఠానీ విత్తనాలు ఒలిచి తీసుకున్నాను అన్నమాట. టమాటాలు పచ్చిమిర్చి కోసి పెట్టేసుకున్నాను ముందుగానే. అవి కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత ఇటు తిప్పుతూ ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. వేసేసుకున్నాను. ఎందుకు వీడియో పెడుతున్నానంటే అందరూ ఫోన్ చేసి వీడియోస్ పెట్టట్లేదు, ఏం చేస్తున్నావు అది ఇది అంటున్నారు. అందుకని తీసి పెట్టుకున్న వీడియోస్ ఉన్నాయి కదా, అవైతే సెండ్ చేస్తున్నాను. వంకాయ ముక్కలు అప్పుడే కట్ చేశాను, ముందుగా అయితే కట్ చేసి పెట్టుకోలేదు కండ్రెక్కుతాయి అనేసి. వంకాయలు టమోటా మగ్గిన తర్వాత వంకాయలు వేసేసుకున్నాను. వంకాయలు వేసుకొని నాకేం చెయ్యి బాగా నొప్పి వస్తుంది, అందుకని మెల్లిమెల్లిగా కలుపుతూ ఉన్నాను వంకాయ అటు ఇటు. వంకాయ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ కలిపేసుకొని బాగా వంకాయ మగ్గిన తర్వాత, నాకు తెలియదండి పచ్చి బఠానీ విడిగానే మనం చూస్తాం కదా, గ్రీన్ కలర్ బఠానీ సాంబార్ పసుపు వేసుకున్నాను. కొంచెం గ్రీన్ కలర్ బఠానీ విడిగానే చూశాను, ఎప్పుడు పప్పులాగా ఒలిసి చూడలేదన్నమాట. ఒకసారి మార్కెట్కి వెళ్తే మార్కెట్లో ఉన్నాయి అవి పప్పులతోటి చిక్కుడుకాయ ఇత్తుల్లాగా ఉన్నాయి, వాటిలో ఒలుచుకొని కర్రీ చేసుకోవడమే అన్నారు. అందుకని ఒక 1/2 కిలో తీసుకొచ్చుకున్నాను అనమాట నేను. సాంబార్ పసుపు వేసాను, కొంచెం మగ్గింది. ఈలోగా కూతురు వచ్చేసింది. ఆమెకి వంకాయలో జీడిపప్పు లేకపోతే అస్సలు దిగదన్నమాట. ఇంకేం చేస్తాం, ఇంట్లో కొంచెం జీడిపప్పు ఉంటే వేసేసుకున్నాను. అవి నిదానంగా మగ్గుతాయి అనేసి కొంచెం కారం ఒక స్పూన్ కారం వేసుకొని కలిపేసుకొని పూర్తిగా మగ్గిన తర్వాత ఒక్క చుక్క వాటర్ కూడా వేయకుండా వంకాయ కర్రీ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. చివరిలో కొంచెం దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం సేపు మగ్గనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అనమాట. వంకాయ కర్రీ, జీడిపప్పు, పచ్చి బఠానీ, గ్రీన్ కలర్ బఠానీ చాలా టేస్ట్గా ఉందన్నమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోస్కి. నేనైతే మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.